ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మాజీ సీఎం జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఈ మీడియా సమావేశంలో జగన్ ఎక్కడా కూడా బీజేపీని, పవన్ ప్రస్తావనను తీసుకురాలేదు. కేవలం బాబును ఉద్దేశించే బాబుని టార్గెట్ చేస్తూనే విమర్శలు గుప్పించారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైసీపీయే అని ఆయన ఈ సందర్భంగా పలుమార్లు ధీమా వ్యక్తం చేశారు. 2029లో ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక టీడీపీ కూటమి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసినా కూడా తిరిగి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకువస్తామని చెప్పారు. అందువల్ల పీపీపీ విధానంలో టెండర్లు వేసి ఎవరైనా దక్కించుకోవాలనుకునేవారు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలని కోరారు జగన్. ఈ నేపథ్యంలో ఒక జర్నలిస్ట్ జగన్ ని ఉద్దేశించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. మీరు అధికారంలోకి వస్తామని పదే పదే అంటున్నారు, కానీ వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానియమని, అసలు వైసీపీ ఎలా అధికారంలోకి వస్తామో చూస్తామని పవన్ అంటున్నారు. దీనికి మీ స్పందన ఏంటి అని జర్నలిస్ట్ జగన్ ను ఉద్దేశించి అడిగారు. దానికి బదులిచ్చిన జగన్, పవన్ చూసేదేమిటయ్యా సామి, పైన దేవుడు, మా వెంట ఉన్న ప్రజలే అన్నీ చూస్తారు అని జగన్ తన మీడియా ప్రసంగాన్ని ముగించారు. జగన్ ఎప్పుడూ చెప్పేది అదే ఉంటుంది. 2014 నుంచి ఆయన అదే మాట చెప్తూ వస్తున్నారు. పైన దేవుడున్నాడు, ప్రజలు ఉన్నారు, వారే అన్నీ చూసుకుంటారు అని చెబుతూ ఉంటారు. 2024 ఎన్నికల సమయంలోనూ ఆయన అదే మాట చెప్పారు. ఇప్పుడు కూడా అదే అంటున్నారు. దేవుడు, ప్రజలు తనకు ఈసారి తప్పకుండా అధికారం కట్టబెడతారని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి గురి తప్పకుండా అధికారంలోకి వస్తామని కూడా జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, టీడీపీ కూటమి పొత్తు మరో 15 ఏళ్ల పాటు కొనసాగుతుంది అంటూ జగన్ ని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానియకూడదని, ఈ పొత్తులు కొనసాగిస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్. అంటే ఈ పొత్తులు ఉంటే వైసీపీ రాదన్న రాజకీయ లెక్కలతోనే పవన్ ఈ మాట చెప్పారు. మరి విషయం అలా ఉంటే పొత్తులు పెట్టుకుని కూటమి ఒక్కటిగా వచ్చినా సరే 2029లో వైసీపీ తప్పకుండా గెలిచి తీరుతుందన్న ధీమా జగన్ లో కనిపిస్తోంది. దానికే ఆయన 2 విషయాలు చెప్పారు. పైన దేవుడి దీవెనలు, ఓట్లేసే ప్రజల అనుకూలత ఉంటే ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా వైసీపీ గెలుస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారని అంటున్నారు. మరి చూడాలి, కూటమిగా వచ్చిన వైసీపీ ఈసారి గెలిస్తే జగన్ రికార్డ్ క్రియేట్ చేసినట్టే.